ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 38ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మన జ్ఞానాన్ని కోరిక అనే శత్రువు ఎలా కప్పివేస్తుందో వివరించడానికి 3 అద్భుతమైన మనస్సును హత్తుకునే ఉదాహరణలు ఇస్తున్నాడు. మొదటిది పొగ అగ్నిని కప్పినట్లు. ఆలోచించండి, నిప్పు ఎంత శక్తివంతమైనదో మనకు తెలుసు, కాని దానిపై పొగ కమ్ముకుంటే ఆ నిప్పు యొక్క వేడి కాని వెలుతురు కాని మనకు సరిగ్గా చేరవు. నిప్పు ఉన్నా కూడా లేనట్లే ఉంటుంది. అలాగే మనందరిలోనూ జ్ఞానమనే అగ్ని ఉంటుంది, కాని మన కోరికలు అనే పొగ దాన్ని కప్పివేస్తుంది, మన నిజమైన శక్తిని బయటకు రాకుండా అడ్డుకుంటుంది. రెండవ ఉదాహరణ అద్దం మీద దుమ్ము పడినట్లు. ఒక స్వచ్ఛమైన అద్దం మన ప్రతిబింబాన్ని స్పష్టంగా చూపిస్తుంది, కాని దానిపై దుమ్ము పేరుకుపోతే అందులో ఏమీ కనిపించదు. ఆ దుమ్మును శ్రద్ధగా తుడిస్తేనే అద్దం మళ్లీ తన పని తాను చేస్తుంది. అదేవిధంగా మన ఆత్మ స్వభావం చాలా స్వచ్ఛమైనది, కాని కోరికలు, అహంకారం, రాగద్వేషాలు అనే దుమ్ము దానిపై పేరుకుపోయి మన నిజస్వరూపాన్ని మనం తెలుసుకోలేకుండా చేస్తుంది. ఇక మూడవ అత్యంత తీవ్రమైన ఉదాహరణ గర్భంలోని శిశువు మావిచే కప్పబడినట్లు. గర్భంలో ఉన్న శిశువు పూర్తిగా మావిలో బంధించబడి ఉంటుంది. దానికి బయట ప్రపంచం తెలియదు, తనంతట తాను బయటకు రాలేదు. ఇది కోరికలు మనల్ని పూర్తిగా బానిసలుగా చేసినప్పటి పరిస్థితి. ఈ స్థాయిలో మనకు మంచి చెడుల విచక్షణ కూడా నశించి అజ్ఞానం అనే చీకటిలో పూర్తిగా చిక్కుకుపోతాము. ఈ 3 స్థాయిలు మన కోరికల తీవ్రతను బట్టి ఉంటాయి. కొన్ని కోరికలు పొగలాంటివి, కొంచెం వివేకంతో తొలగించుకోవచ్చు. కొన్ని దుమ్ములాంటివి, వాటిని శుభ్రం చేయడానికి సాధన అనే ప్రయత్నం కావాలి. మరికొన్ని మనల్ని పూర్తిగా బంధించేస్తాయి. వాటి నుండి బయటపడడానికి భగవంతుని కృప, గురువుల మార్గదర్శకత్వం తప్పనిసరి. ఈ శ్లోకం మనకొక హెచ్చరిక, అదే సమయంలో ఒక గొప్ప ఆశను కూడా ఇస్తుంది. మనలోని జ్ఞానజ్యోతి ఎప్పటికీ ఆరిపోదు, అది ఎప్పుడూ ఉంటుంది. దానిపై ఉన్న కోరికలు అనే పొరలను మనం గుర్తించి భక్తి, సాధన, వైరాగ్యమనే సాధనలతో తొలగించుకోవాలి. అద్దంపై దుమ్మును తుడిచినట్లు మనస్సును శుభ్రం చేసుకుంటే ఆత్మజ్ఞానం అనే వెలుగు మన జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.